అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరిన తల్లి విజయలక్ష్మి అనూహ్యంగా ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంది. దీంతో ఆమెపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని అడిగింది. పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. గాలి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిబిఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని హైకోర్టు అతని తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించింది. కుమారుడి లాకప్ డెత్ కేసు దర్యాప్తును సిబిఐకి ఎందుకు అప్పగించాలో కారణాలు స్పష్టంగా పేర్కొంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆమెకు ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను కూడా చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటివరకు న్యాయ పోరాటం చేసిన మానవ హక్కుల కమిటీ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సిబిఐ విచారణ పిటిషన్ను ఉపసంహరించుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు కుటుంబంపై తీవ్ర ఒత్తిళ్లున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసును సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణకు న్యాయం జరిగే వరకు తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని మానవ హక్కుల కమిటీ స్పష్టం చేసింది. సాయికృష్ణ పిన్ని లాయర్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయని తెలిపారు. తాము చెప్పిందే వినాలని సిట్, గవర్నమెంట్ చెబుతున్నాయని, ఒత్తిళ్లతోనే విజయలక్ష్మి అడ్వకేట్స్ ను మార్చుకుందన్నారు. కేసు నుంచి విజయలక్ష్మి తప్పుకున్నా తాను పోరాడతానని కనకదుర్గ స్పష్టం చేశారు. ఏమీ సర్దుమనగదు. సిట్ రిపోర్ట్ వచ్చే వరకే చూస్తాం. ఆ సిట్ రిపోర్ట్ లో కరెక్ట్ గా లేకపోతే సాయికృష్ణ తరఫున నేను మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తా. టైం ఇస్తున్నా, ఒప్పుకోను. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఒప్పుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ అమ్మ తప్పుకున్నా సరే సాయికృష్ణ తరఫున నేను పోరాటం చేస్తా. మొత్తం మీద సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉన్నట్టుండి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తును ఉపసంహరించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.